ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయేర్లు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం. ఏప్రిల్ 25. మగ్దలేని మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండిరి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 61వ వచనం. విచారం అన్నది ఎంత అర్థం లేని విషయం. అది నేర్చుకోదు, తెలుసుకోదు, కనీసం ప్రయత్నించదు. ఈ మరియలిద్దరూ కుమిలిపోతూ ప్రభు సమాధి ద్వారం దగ్గర కూర్చుని ఉన్నప్పుడు ఇప్పటిదాకా పునరుత్థానోత్సవాలతో జయార్భాటంతో గడిచిన ఈ 2000 సంవత్సరాల గురించి వాళ్ళకేమైనా తెలుసా? మా ప్రభు వెళ్ళిపోయాడు అన్న ధ్యాసే కానీ దాని వెనుక ఉన్న పరమార్థం ఏమన్నా గ్రహించారా? వాళ్లకు దుఃఖ కారణమైన క్రీస్తు మరణం ద్వారానే మనందరి విమోచన కారణమైన జయశీలి క్రీస్తు లేచాడు. లెక్కలేనని హృదయాల అంగలార్పణలో నుండి పునరుత్థానం చిగురించింది. అయితే శోకోపహతులైన ఆ స్త్రీలు మరణ బీజాన్ని చూస్తున్నారు కానీ శాఖోపశాఖలుగా విస్తరించనున్న పునరుత్థానపు మొలకలను గమనించడం లేదు. యేసు స్వరం తాత్కాలికంగా మోగబోయింది తిరిగి 10 రెట్లు శక్తిగల పునరుజ్జీవనానికే. కానీ ఆ స్త్రీలకి ఇది ప్రస్తుతం అగమ్య గోచరం. విలపించారు, ఏడ్చారు, నీరసించి తిరిగి వెళ్ళారు. మళ్ళీ వాళ్ళ హృదయాలు కుదుటబడక తిరిగి సమాధి దగ్గరికి వచ్చారు. అయితే సమాధి సమాధే. సమాధికి స్వరం లేదు, తేజస్సు లేదు. మన జీవితాల్లోనూ ఇది అంతే. మనమంతా వనంలో సమాధిని ఆనుకొని దిగాలు పడి కూర్చుంటూ ఉంటాము. ఈ దుఃఖానికి ఉపశమనం లేదు. ఈ దుఃఖంలో ఏ ప్రయోజనమూ లేదు. దీని ద్వారా నాకు చేకూరే లాభమేమీ లేదు అనుకుంటూ ఉంటాము. కానీ మన లోతైన దుఃఖం వెనుక, అతి భయంకరమైన ఆపద వెనుక క్రీస్తు నిద్రిస్తూ ఉంటాడు. తన సమాధిలో విజేతగా తిరిగి లేవడానికి. చావు పొంచి ఉంది అని మనం అనుకునే చోట మన రక్షకుడు వేచి ఉంటాడు. ఆశలు ఎండిపోయిన తావుల్లో ఫలభరితమైన ప్రారంభం ఎదురు చూస్తుంటుంది. పేరుకుపోయిన కారు చీకటిలో తిరిగి మరెన్నటికీ అస్తమించని చిరుకాంతి కిరణం తళుక్కుమంటుంది. ఈ అనుభవాలని మన గుండెల్లో నిండిన వేళ ఇక మన తోటలో ఇప్పుడున్న సమాధి ఆ తోట అందాన్ని పాడు చేయదు. అక్కడక్కడ విచారపు నీడలు ఉన్నప్పుడే మన సంతోషం ప్రస్ఫుటమవుతుంది. దేవుడు స్థాపించిన ఉల్లాసపు దీపస్తంభాల వల్ల మన విచారపు క్రీనీడలు కూడా అందంగానే కనిపిస్తాయి. ఆ నీడల్లో పూసిన పూలు ఇంపుగా కనిపించకపోవచ్చు. వాటిని కోసి మాల కట్టడానికి మనకు ఇష్టం లేకపోవచ్చు. కానీ అవి ఆత్మపుష్పాలు. ప్రేమ, ఆశ, విశ్వాసం, శాంతి, సంతోషాలు ప్రతి క్రైస్తవుడి అంతరంగంలోనూ ఉన్న విచారపు సమాధి చుట్టూ వికసించే పరిమళ సుమాలు ఇవి. శోకాల కాలిబాట క్రీస్తు విశ్రమించిన చోట. గులాబీలు పూయు ఈ తోట, ఇది ముళ్ళబాట. పరలోక దీవెనలు, గరిక పూలు వికసించాలంటే ఈ చోటే మేలు. ఈ బాటలో సిలువ మోసినవాడు రాకుమారుడవుతాడు ముందునాడు. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.